సింహరాశి వారికి ఈ రాశిలో శుక్రుడు కేతు గ్రహ సంచారము, ద్వితీయ స్థానంలో రవి బుధగ్రహ సంచారము, తృతీయ స్థానంలో కుజగ్రహ సంచారము, లాభస్థానంలో గురుగ్రహ సంచారము, సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారము, అష్టమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలను అధిగమించగలుగుతారు, మంచి ఫలితాలను పొందగలుగుతారు. గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. జీవిత భాగస్వామితో ఏర్పడుతున్నటువంటి మనస్పర్ధలు, ఇతరితర చికాకు కలిగించే అంశాల రీత్యా కొన్ని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మధ్యవర్తుల సహాయంతో మీరు చేస్తున్న పనులు, ఇతరితర ప్రయత్నాల గురించి వాళ్ళకి తెలియపరచడము, తద్వారా కాస్తంత సామరస్యం మీరు కోరుకుంటున్న విధంగా పరిస్థితుల మార్పులను తీసుకురాగలుగుతారు. అవతల వ్యక్తులను కూడా కాస్తంత ప్రభావితం చేయగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సహోదర సహోదరి వర్గంతో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. అప్రమత్తంగా ఉండండి. కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సందర్భాలలో రాజీ పడేటట్టుగా మీ ఆలోచనలు ఉన్నప్పటికీ రాజీ ప్రయత్నాలు ఏమీ అవసరం లేదు, మనమేం తక్కువ తినలేదు అన్న విధంగా మిమ్మల్ని అనవసరమైనటువంటి మాటలతో ప్రేరేపించి మీ అంతటా మీరే తప్పుదోవలకు వెళ్ళే విధంగా వాళ్ళ యొక్క ఆలోచనలు, ప్రయత్నాలు ఉండవచ్చు. ఇది గ్రహించి మెలగండి. ఇది అందరి విషయంలో కాదు, కానీ ఎవరెవరి విషయంలో అయితే జరుగుతోందో వాళ్ళు కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు చేయగలిగితే అన్ని విధాలా మంచిది. ఏదో మన వాళ్లే మన మంచి కోరే చెప్పారు కదా అని మాత్రం గుడ్డిగా నమ్మి అడుగు వేయొద్దు. మీరే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దేవి నవరాత్రులు ఈ విధంగా విశేషంగా చేసుకోగలిగితే ద్వాదశ రాశుల వారందరికీ కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారి దేవి మహత్యము, సప్తసతి పారాయణ విశేషంగా చేయగలిగిన లేదా వినగలిగిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ శక్తి కొలది అమ్మవారిని రాబోయే దసరా నవరాత్రుల సమయంలో విశేషంగా పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉదయాన్నే దీపారాధన, సాయంత్రం దీపారాధన, ధూపము, దీపము, నైవేద్యము, మీకు వచ్చినటువంటి అష్టోత్తరం కావచ్చు లేదా శ్రద్ధతో వింటూ అయినా అమ్మవారికి ఆరవళి కుంకుమతో కుంకుమార్చన, సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి. దీని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అవకాశం ఉన్నంత మేరకు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అమ్మవారి పూజలను చెయ్యండి. కొంతమంది పరిస్థితుల రీత్యా కొన్ని సందర్భాలలో ఆలస్యం అవ్వవచ్చు. ట్రాఫిక్ జామ్ కావచ్చు, వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఈ 9 రోజుల్లోనే వాతావరణంలో ఎన్నో మార్పులు ఏర్పడుతుంటాయి. మధ్యలో 5వ రోజు 6వ రోజు జ్వరం రావడము లేదా ఇంట్లో పిల్లలకి రావటము, మనం చేయగలుగుతున్నాము చేయలేకపోతున్నాము, ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మీరు పక్కన ఉంచేసేయండి. ఈ రోజు కుదిరింది ఈ రోజు చేయండి, మరుసటి రోజు మీ వైపు నుంచి తప్పు లేకుండా ప్రయత్నం చేయండి. ఆ విధంగానే నిష్టగా చేయండి. అమ్మవారి పూజలకి ఎక్కువగా కావాల్సింది భక్తి, శ్రద్ధ, అంత మాత్రమే. అంటే మనం కొన్ని రోజులు చేయగలుగుతాము, కొన్ని రోజులు చేయలేకపోతాము, ఈ ఆలోచనలు చాలా మందికి ఏర్పడుతూ ఉంటాయి. అంటే పూజ చేయడానికి కూడా ఎన్నో సవాళ్లను, పరీక్షలను అమ్మవారు విసిరే అవకాశం ఉంటుంది. వాటన్నిటికీ తట్టుకొని నిలబడి అమ్మవారి పూజ విధి విధానంగా మనం చేసుకుంటేనే తద్వారా మంచి ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి. ఆ విధంగా ఆలోచించండి. ఉత్తరుత్తర ఏం జరుగుతుందో, 9 రోజులు పూర్తిగా చేయగలుగుతానో లేదో ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి మొదట పూజ ప్రారంభించండి. ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా 9 రోజులు గడిచిపోవాలి, ఏ లోటు ఏర్పడకూడదని గణపతి పూజతో ప్రారంభించండి. ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అమ్మవారి పూజను మీరు చక్కగా చేసుకోగలుగుతారు. ఈ 9 రోజుల్లో శరీరం సహకరించిన వారు ఒక పూట భోజనం చేసి మరొక పూట పలహారాన్ని స్వీకరించండి. ఈ 9 రోజుల్లో అవకాశం ఉన్నంత మేరకు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి వస్త్ర సమేతంగా తాంబూలాలను సమర్పించి ఆశీస్సులు పొందండి. సాయంత్రం వేళ ఎరుపు ఒత్తులతో
అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. అష్టమూలిక గుగ్గిలము లేదా దైవికం పొడి లేదా త్రిశూల్ పౌడర్తో అమ్మవారికి విశేషంగా ధూపాన్ని సమర్పించండి. ఈ 9 రోజులు కాస్తంత ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని మనం పూజిస్తున్నాం కాబట్టి ధూపం కూడా కాస్తంత ఘాటుగానే ఉండాలండి. మనము లక్ష్మీదేవి అమ్మవారికి వేసేటువంటి మృదువైనటువంటి సాఫ్ట్ సెంటెడ్ గుగ్గిలాలు, సెంటెడ్ అగరబత్తి కాకుండా కాస్త ఈ 9 రోజులు వేసేటప్పుడు కాస్తంత పొగ ఎక్కువ వచ్చేటట్టు, ఎక్కువగా ఘాటుగా ఉండేటట్టుగా ఆ విధానంగా చూసి మార్పు చేసి ధూపం వేయండి. ఒక్కొక్క అమ్మవారికి కావచ్చు, ఒక్కొక్క పూజ విధానం కావచ్చు, చిన్న చిన్న మార్పులు ఉంటాయి. మనం ఎవరినైతే పూజిస్తున్నామో వాళ్ళ స్వభావం ఎటువంటిది, మనం ఏ తత్వంలో పూజిస్తున్నామో ఆ తత్వానికి సంబంధించినటువంటి విధంగానే మన పూజల్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అన్ని పూజలు ఒకే విధంగా చేయలేము. కొన్ని మ్యాండేటరీ నియమాలు ఉంటాయి. ఆ విధంగా పాటించి తెలుసుకొని చెయ్యండి. అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో స్వల్పమైనటువంటి పురోగతిని సాధించగలుగుతారు. ఆరోగ్య విషయాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. సుదీర్ఘకాలంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి సమస్యల నుండి క్రమేణా బయటపడగలుగుతారు. వివాహానికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలంగా ఉంటుంది. కొన్ని ప్రయత్నాలలో లోపాలు ఏర్పడటము, ఈ విధమైనటువంటి తప్పులు దొరలకుండా తగు జాగ్రత్తలు పాటించండి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు భద్రకాళీదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి.